హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్మైల్ వ్లాగ్స్. నేను కేరళ ట్రిప్ మీకు ఇవాళ అయితే డే 1 అన్నమాట. జనాలందరూ రెడీగా ఉన్నారనమాట క్యాబుల కోసం ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి. ఇప్పుడే తిన్నాము. ఇక్కడ ఫుడ్ ఏమంతేం బాగాలేదు, ఏదో అట్ట ఉంది. కొచ్చి బ్యాక్ వాటర్స్ వెంబడి 3 కిలోమీటర్ల సుందరమైన విహార ప్రదేశం. సుందర దృశ్యాలు, పడవ విహారాలు, ఐకానిక్ వంతెనలు, షాపింగ్ మరియు రెయిన్బో వంతెన మరియు నావల్ అమరవీరుల విగ్రహం వంటి సాంస్కృతిక మైలురాళ్లను అందిస్తుంది. ఇక్కడ మెరైన్ డ్రైవ్ కేరళలోని ప్రముఖ టూరిస్ట్ అట్రాక్షన్లలో ఒకటి. ఇది అరేబియా సముద్ర తీరానికి ఆనుకొని ఉన్న అందమైన ప్రదేశం. ఇది ప్రధానంగా సముద్ర తీరం అనుభూతిని ఆస్వాదించేందుకు రూపొందించిన వాకింగ్ ట్రాక్. ఇక్కడ నుంచి సూర్యాస్తమయం అద్భుతంగా కనిపిస్తుంది. రెయిన్బో బ్రిడ్జ్, చైనా నెట్ బ్రిడ్జ్ వంటి ప్రత్యేక ఆకర్షణలు ఉన్నాయి. ఇక్కడ మేము బోటింగ్ తీసుకున్నాము, 1 గంటకి తీసుకున్నాము. కానీ ఇది కేవలం మా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వరకే తీసుకున్నాం అనమాట. కానీ మిగతా వాళ్ళు ఏంటంటే క్రూజ్లని, స్పీడ్ బోట్స్ ఇవన్నీ ఉన్నాయి. క్రూజ్లో వాటిలో అంతా ఎంటర్టైన్మెంట్, మ్యాజిక్ షోస్ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. మేము జస్ట్ నార్మల్గా సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మేము కొంచెం బోర్ కొట్టింది నిజం చెప్పాలంటే. అందులో 1 అవర్ జర్నీ కదా, మనకు ఆప్షన్స్ కూడా ఉంటాయి. 3 అవర్స్, 2 అవర్స్, 1 అవర్ అలా అనమాట. మేమైతే 1 అవర్ సెలెక్ట్ చేసుకున్నాం. దానికే బోర్ కొట్టేసింది కదా. కానీ మధ్యలో పిల్లలు ఇంకా ఏదో కొంచెం లైట్గా పాటలు పెట్టడం, వాళ్ళు ఎగరడం, వాళ్ళు మేము అరవడం, ఇది సరిపోయింది అనమాట ఇంక మొత్తం. తర్వాత అక్కడి నుంచి రూమ్కి అయితే వచ్చేసాము. కోరల్ ఐజల్ అనేసి ఇక్కడ రూమ్ తీసుకున్నాం అనమాట. ఓకే, పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నైట్ అయితే మా కజిన్ వాళ్ళ కొలీగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట డిన్నర్కి. అక్కడ అనమాట ఇది. వాళ్ళ ఇంటికి వెళ్ళేదో పొడుగుతున్న వానేను మంచి వాన పడింది. ఈ కేరళ మొత్తం ట్రిప్లో నాకు నచ్చింది ఏదైనా ఉందంటే అది ఏనుగు బొమ్మ. అది వాళ్ళ ఇంట్లో ఏనుగు బొమ్మ నాకు భలే నచ్చేసింది. వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చారంటే ఎవరు. అది నేను చాలా దగ్గరలో ప్రయత్నించాను కానీ నాకైతే దొరకలేదు అలాంటిది. మా కజిన్ వాళ్ళ కొలీగ్ వాళ్ళ ఇంటికి వచ్చాం అనమాట డిన్నర్కి. వాళ్ళ ఇల్లు ఇది, వాళ్ళ అత్తమ్మ ఇల్లు ఇదంట. ఇది వాళ్ళు కట్టుకున్న ఇల్లు. రెండు పక్క పక్కనే ఉంటున్నాయి.
వీళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇల్లు కూడా అక్కడేనంట, అంటే దగ్గర దగ్గరే ఉంటాయంట అన్ని ఇల్లు. ఈ చెట్లు అయితే చాలా బాగున్నాయి, కానీ బాగా వాన పడుతుంది అందుకని ఏం చూడలేకపోయాం. కానీ చెట్లు మాత్రం చాలా బాగున్నాయి, ఇల్లులు బాగున్నాయి అన్నమాట. మీకు ఇంకేంటుంది. అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత అందరు ఫ్రెష్ అప్ అయిపోయి పడుకునేస్తున్నారు. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయాను, లైట్లని ఆపేశారు. ఇంతవరకు ఓపిక